నరేంద్ర మోడీ మరొకసారి కాశ్మీర్ టూర్కి వెళ్ళబోతున్నారు. పాకిస్తాన్తో యుద్ధం తర్వాత ఇప్పుడు వెళ్ళబోతూ ఉండటం అన్నటువంటిది కీలకమైన పరిణామం. యాక్చువల్గా అంతకుముందే ఈ చీనాబ్ నది మీద వంతెన, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రైలు వంతెన, ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి, అంటే పర్టికులర్గా లోయ మీదన అంత ఎత్తులో ఉన్నటువంటి తొలి రైలు వంతెన క్రిందటిసారి ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళే ముందు రోజున పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మిస్సైల్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే కనుక రాకెట్ లాంచర్తో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న, ఏది మన మిస్సైల్ లాంచర్తో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మొబైల్ దాంతో అన్నటువంటి అంశంతో పాటుగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆగింది. అట్ ద సేమ్ టైం అప్పుడు జరిగినటువంటి వేరే రాజకీయ కార్యకలాపాల విషయంలో ఆగింది టూరు. ఈ దఫా యుద్ధం తర్వాత అక్కడికి వెళ్తున్నారు. ఓ రకంగా కాశ్మీర్లో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత వెళ్తున్నట్టయింది. పూర్తి అప్రమత్తంగా ఉంటుంది సైన్యం. అట్ ద సేమ్ టైం మోడీ టూర్ అన్నటువంటిది కాశ్మీర్లో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రపంచానికి చెప్తా అక్కడ సగర్వంగా సధైర్యంగా ఉన్నటువంటి విషయాన్ని చూపించే ప్రయత్నం.